Welcome to Ganapati Academy, Kakinada. This is your Ganapati sir from Ganapati Academy, Kakinada, Andhra Pradesh. ఈ వీడియో క్లాస్ యందు బయాలజీకి సంబంధించి ఈ పుష్పించే మొక్కలు లేకపోతే ఫెన్రోగ్యామ్స్ యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ పుష్పించే మొక్కలు అనేసరికి వీటిని మనం ఫెన్రోగ్యామ్స్ అని పిలుస్తాం. జనరల్గా వీటిలో మనకి పుష్పాలు అనేవి ఏర్పడి ఉంటాయి. అదేవిధంగా విత్తనాలు కూడా వాటిలో ఏర్పడి ఉంటాయి. అందువల్ల వీటిని మనం జనరల్గా స్పెర్మటోఫైట్స్ అని పిలుస్తాం. స్పెర్మటోఫైట్స్ అని కూడా పిలవచ్చు. ఈ స్పెర్మటోఫైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని విత్తనాలు కలిగినటువంటి మొక్కలు అని పిలుస్తాం, పుష్పించే మొక్కలు అని పిలుస్తాం. సో జనరల్గా ఈ విత్తనాల యొక్క అధ్యయనాన్ని మనం స్పెర్మాలజీ అని పిలుస్తాం. స్పెర్మాలజీ లేదా కార్పాలజీ అని పిలుస్తాం. కార్పాలజీ విత్తనాల యొక్క అధ్యయనాన్ని స్టడీ ఆఫ్ సీడ్స్ ఈజ్ కాల్డ్ స్పెర్మాలజీ ఆర్ కార్పాలజీ. అయితే ఈ పుష్పించే మొక్కల్ని జనరల్గా రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి వివృత బీజాలు లేదా జిమ్నోస్పర్మ్స్, రెండు ఆవర్త బీజాలు లేకపోతే యాంజియోస్పర్మ్స్ అని పిలుస్తాం. ఈ రెండు కూడా స్పెర్మటోఫైట్స్, విత్తనాలను ఏర్పరిచే మొక్కలు. అయితే విత్తనాల అధ్యయనాన్ని స్పెర్మాలజీ లేదంటే కార్పాలజీ అని మనం పిలుస్తూ ఉన్నాం. సో కావున ఇక్కడ పుష్పించే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ ఫెన్రోగ్యామ్స్ని రెండు రకాలుగా క్లాసిఫై చేసుకున్నాం. వన్ ఇస్ జిమ్నోస్పర్మ్స్, రెండోది యాంజియోస్పర్మ్స్ అని పిలుస్తాం. అంటే పరిణామ క్రమంలో ముందుగా ఏర్పడినవి వివృత బీజాలు, సో తర్వాత ఏర్పడినవి ఆవుత బీజాలుగా మనం భావించాలి. సో కావున ఇక్కడ మనం ఫస్ట్ ఈ వివృత బీజాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పరిశీలిద్దాం. వివృత బీజాలు లేదా జిమ్నోస్పర్మ్స్ అంటే అర్థము జనరల్గా వీటిలో ఈ ఫ్రూట్ ఫార్మేషన్ అనేది ఉండదు. ఓవరీ అనేది ఉండదు, ఫ్రూట్ ఫార్మేషన్ కూడా ఉండదు. కానీ విత్తనాలు అనేవి ఏర్పడతాయి. విత్తనాలు అనేవి నేకుడుగా బహిరంగంగా మనకి విత్తనాలు అనేవి కనిపిస్తాయి. సో కావున ఇక్కడ ఇవి స్పెర్మటోఫైట్స్ అయినప్పటికీ కూడా ఫ్రూట్ ఫార్మేషన్ అనేది, ఫలం ఏర్పడడం అనేది ఉండదు. అదేవిధంగా ఓవరీ అనేది కూడా ఇక్కడ ఉండదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటని అడిగితే విత్తనాలు అనేవి బహిర్గతంగా నేకెడ్ సీడ్స్ అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ జనరల్గా మనం భావించినట్లయితే చుట్టూ ఫలకవచం లాంటి నిర్మాణం అనేది ఉండదు. అందువల్లనే వీటిని మనం వివృత బీజాలు లేకపోతే జిమ్నోస్పర్మ్స్ అని పిలుస్తూ ఉన్నాం. సో బాగా ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి వృక్షాలు వుడీ ట్రీస్, సో ఇవన్నీ కూడా దేనికి చెందుతాయని అడగగా అవి వివృత బీజాలుగా మనం గమనించవచ్చు. అయితే ఈ మొక్కల్లో ఉన్నటువంటి పుష్పాలను ఏమంటారని అడిగితే శంకులు అని పిలుస్తాం. శంకులు, కోన్స్ అని పిలుస్తాం. కోన్స్. వివృత బీజాల్లో ఉన్నటువంటి పుష్పాలను ఏమంటారని అడిగితే శంకులు లేకపోతే కోన్స్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి ఈ వివృత బీజాల్లో ఈ ఆర్థిక ప్రాముఖ్యత ప్రకారం మనకి అనేకమైనటువంటి వృక్షాల యొక్క సమాచారం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో భాగంగా ఫస్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే సెక్వోయా. ఈ సెక్వోయా డెండ్రాన్ అనేటువంటి మొక్కని అమెరికన్ రెడ్ వుడ్ ట్రీ అని పిలుస్తాం. అమెరికన్ రెడ్ వుడ్ ట్రీగా పిలువబడేది సెక్వోయా డెండ్రాన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి వృక్షం, టాలెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్గా చెప్పబడేది సెక్వోయా డెండ్రాన్. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో మనం చూడవచ్చు. సో కావున ఎత్తైనటువంటి వృక్షం, టాలెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ సెక్వోయాగా మనం గమనించాలి. దీన్ని అమెరికన్ రెడ్ వుడ్ ట్రీ అని పిలుస్తాం. సో అదేవిధంగా మనకి సిడ్రస్, దీన్నే మనం దేవదారు అని పిలుస్తాం. దేవదారు. సో చాలా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ రైల్వే స్లీపర్ల యొక్క తయారీ కానీ సో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇది వివృత బీజ మొక్క, దేవదారు అని పిలుస్తాం, లేకపోతే సిడ్రస్ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా సాలిక్స్ లేదా విల్లో, సో జమ్మూ కాశ్మీర్లో జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రికెట్ బ్యాట్లు అదేవిధంగా హాకీ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తయారీలో ఈ సాలిక్స్ లేదా విల్లో అనేటువంటి కలప అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సైకస్, వృక్షరాజ్యంలో అతిపెద్ద అండాలు కలిగినటువంటి మొక్క. వృక్షరాజ్యంలో అతిపెద్ద అండాలు కలిగినటువంటి మొక్క సైకస్గా మనం చెప్పవచ్చు. అయితే ఈ సైకస్కి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి సమాచారం, ఉదాహరణకి సైకస్ బెడ్డోమి అనే మొక్క తిరుపతి కొండల్లో, ఈ శేషాచలం కొండల్లో మనకి కనిపిస్తుంది. సైకస్ బెడ్డోమి అని పిలుస్తాం. అలాగే సైకస్ రెవల్యూటా, ఈ సైకస్ రెవల్యూటా దీన్ని మనం సాగోపామ్ అంటాం. సాగోపామ్ అనగా
సగ్గుబియ్యం తయారీలో దీన్ని ఉపయోగిస్తాం. సైకస్ రెవల్యూటా, సైకస్ బెడ్డోమి అయితే తిరుపతి కొండల్లో మనకి కనిపిస్తుంది. సైకస్ రెవల్యూటా దీన్ని సాగోపామ్ అని పిలుస్తాం. సో దీని నుంచి సగ్గుబియ్యం తయారు చేస్తాం. సో అదేవిధంగా ఈ సైకస్లో ఉన్నటువంటి వేళని కొరల్లాయిడ్ రూట్స్ అని పిలుస్తాం. కొరలాయిడ్ వేళ్ళు అని పిలుస్తాం. ఈ కొరలాయిడ్ వేళ్ళలో అనబినా అనేటువంటి నీలి ఆకుపచ్చని శైవలం సహజీవనం చేస్తుంది. సో కాబట్టి కొరలాయిడ్ రూట్స్ ఆఫ్ సైకస్ కంటైన్స్ వాట్ ఈస్ కాల్డ్ బ్లూ గ్రీన్ ఆల్గే, సో విచ్ ఈస్ నోన్ యాజ్ అనబినా. సో కాబట్టి ఇక్కడ సహజీవనాన్ని గమనించవచ్చు. సో ఇది సైకస్కి సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి వృక్షరాజ్యంలో అతిపెద్ద అండాలు కలిగినటువంటి మొక్క సైకస్ బెడ్డోమి తిరుపతి కొండల్లో కనిపిస్తుంది. సైకస్ రెవల్యూటా దీన్ని మనం సాగోపామ్ అని పిలుస్తాం. అదేవిధంగా సైకస్ యొక్క వేళ్లను కొరలాయిడ్ రూట్స్ అంటాం. ఈ కొరలాయిడ్ వేర్లలో అనబినా అనేటువంటి నీలి ఆకుపచ్చని శైవలం సహజీవనం చేయడాన్ని గమనించాలి. నెక్స్ట్ పైనస్. ఈ పైనస్ కాండం నుంచి మనకి రెజిన్ లభిస్తుంది. ఈ రెజిన్ నుంచి టర్పెంటైన్ ఆయిల్ తయారు చేస్తూ ఉంటాం. వార్నిష్లోని గట్ట ఉపయోగిస్తూ ఉంటాం. పైనస్ కాండం నుంచి రెజిన్ లభిస్తుంది. దీని నుంచి టర్పెంటైన్ ఆయిల్ సో లభిస్తుంది. ఈ టర్పెంటైన్ ఆయిల్ మన వార్నిష్ల తయారీలో గట్ట ఉపయోగిస్తాం. నెక్స్ట్ నీటం. ఈ నీటం అనేది బాగా అభివృద్ధి చెందినటువంటి వివృతి బీజ మొక్కగా, వెల్ డెవలప్డ్ జిమ్నోస్పర్మ్గా దీన్ని భావించవచ్చు నీటం అనే మొక్క. నెక్స్ట్ గింకో బైలోబా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక సజీవ శిలాజం, లివింగ్ ఫాజిల్గా మనం గమనించాలి. ఒక సజీవ శిలాజం. సో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి మార్పు చెందకుండా వచ్చే వృక్షం. సో ఇది సజీవ శిలాజంగా మనం భావించాలి. గింకో బైలోబా ఈజ్ ఎ లివింగ్ ఫాజిల్. నెక్స్ట్ టాక్సిస్ బకేటా. ఈ టాక్సిస్ బకేటా అనేటువంటి మొక్క యొక్క కాండము నుంచి మనకి టెగ్జాల్ లభిస్తుంది. టెగ్జాల్ ఇది ఒక యాంటీ క్యాన్సర్ డ్రగ్గా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ నివారణకు ఉపయోగించే డ్రగ్ అనేది టెగ్జాల్గా గుర్తుపెట్టుకోవాలి. టాక్సిస్ బకేట్ అనేటువంటి మొక్క యొక్క బెరడు నుంచి టెగ్జాల్ లభిస్తుంది. యాంటీ క్యాన్సర్ డ్రగ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇతర యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అంటే మనకి ఉదాహరణకి విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్. ఈ విన్బ్లాస్టిన్ అనేది వింకారోజియా. ఈ వింకారోజియా లేదా కెథరాంతస్ రోజియా అని పిలుస్తాం, బెల్లగన్నేరు. ఆ వింకారోజియా లేదా కెథరాంతస్ రోజియా అనేటువంటి బెల్లగన్నేరు మొక్క నుంచి లభించే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అనేవి, ఆల్కలాయిడ్స్ అనేవి విన్క్రిస్టిన్ మరియు విన్బ్లాస్టిన్. కానీ ఇక్కడ యాంటీ క్యాన్సర్ డ్రగ్ టాక్జాల్ అనేది విచ్ ఈస్ ఆప్టైన్డ్ ఫ్రమ్ టాక్సిస్ బకేటా. టాక్సిస్ బకేటా ఈజ్ ఏ జిమ్నోస్పర్మ్. నెక్స్ట్ ఇఫిడ్రా. ఈ ఇఫిడ్రా అనేటువంటి మొక్క నుంచి ఇఫిడ్రిన్ అనేటువంటి మందు లభిస్తుంది. సో డ్రగ్ అనేది లభిస్తుంది. జనరల్గా దీన్ని శ్వాస సంబంధ వ్యాధుల్లో ఉపయోగిస్తారు. రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్ అని పిలుస్తాం. ఆ శ్వాస సంబంధ వ్యాధుల్లో ఉపయోగించేది ఇఫిడ్రిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇఫిడ్రా అనే మొక్క నుంచి లభిస్తుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏబిస్ బాల్సామియా. ఈ ఏబిస్ బాల్సామియా అనేటువంటి వివృతి బీజ మొక్క నుంచి కెనడా బాల్సమ్ అనేటువంటి ఒక రెజిన్ లభిస్తుంది. సో దీని నుంచి జనరల్గా టర్పెంటైన్ ఆయిల్ కూడా తయారు చేస్తారు. అదేవిధంగా బైపీసీ విద్యార్థులకైతే తెలుస్తుంది, ఈ మైక్రోస్కోప్ కింద పర్మనెంట్ స్లైడ్లు మౌంటింగ్ చేయడానికి, పర్మనెంట్ స్లైడ్లు తయారు చేయడానికి, మౌంటింగ్ చేయడానికి ఒక జీవిని వేసి దానిపైన ఒక స్లిప్ వేస్తారు అతుక్కోవడానికి. సో అలా అతుక్కోవడానికి ఉపయోగించేదే ఈ కెనడా బాల్సమ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఒక రెజిన్ పదార్థము. దీని నుంచి టర్పెంటైన్ ఆయిల్ లభిస్తుంది. నెక్స్ట్ జామియా. ఈ జామియా అనేటువంటి మొక్క అతి చిన్న వివృతి బీజ మొక్క, జామియా అని పిలుస్తాం. పొడవైన వివృతి బీజ మొక్క, ప్రపంచంలోనే పొడవైనటువంటి వృక్షము. సో కోనిఫెరస్ ఆకృతిలో ఉంటాయి జనరల్గా ఈ మొక్కలన్నీ కూడా. అందువల్ల ఇక్కడ మనకి ప్రపంచంలో ఎత్తైనటువంటి వృక్షము సెక్వోయా డెండ్రాన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అతి చిన్న వివృత బీజ మొక్క అనేది జామియాగా చెప్పవచ్చు. ఇది వివృత బీజాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. నెక్స్ట్ ఆవుట బీజాలు కనుక తీసుకున్నట్లయితే వీటిని యాంజియోస్పర్మ్స్ అని పిలుస్తున్నాం. అంటే ఇక్కడ జనరల్గా పుష్పము నుంచి ఫలం ఏర్పడుతుంది. ఫలం లోపల విత్తనాలు ఉంటాయి. విత్తనాల చుట్టూ ఫలకవచం అనేది ఉంటుంది. ఈ వావుటి బీజాలను తిరిగి మళ్ళీ మనకి ద్విదళ బీజాలు మరియు ఏకదళ బీజాలుగా వర్గీకరించుకుంటాం. ఈ ద్విదళ బీజాలలో విత్తనంలో 2 బీజదళాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకి చిక్కుడు తీసుకోండి. ఆ చిక్కుడిని సో విరిస్తే మనకి 2 బద్దులు వస్తాయి. వేరుశనగ తీసుకోండి.
సో 2 బద్దులు వస్తాయి. సో ఈ విధంగా మనకి విత్తనంలో 2 బీజదళాలు కనుక ఉన్నట్లయితే వాటిని ద్విదళ బీజాలు అని పిలుస్తాం. జనరల్గా ద్విదళ బీజాల్లో మనకి పరిశీలించినట్లయితే దీనిలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. జాలాకార ఈనెల వ్యాపనాన్ని పరిశీలించవచ్చు. తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. తల్లివేరు వ్యవస్థ విత్తనములో 2 బీజదళాలు ఉంటాయి. 2 బీజదళాలు. ఏకదళ బీజాలు తీసుకుంటే ఇక్కడ జాలాకార ఈనెల వ్యాపనం అయితే ఇక్కడ సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. సమాంతర ఈనెల వ్యాపనం. ఇక్కడ తల్లివేరు వ్యవస్థ ఉంటే ఇక్కడ పీచువేరు వ్యవస్థ ఉంటుంది. పీచువేరు వ్యవస్థ ఇది ట్యాప్ రూట్ సిస్టమ్, ఇది అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్. 2 బీజదళాలు విత్తనంలో ఉంటే 1 బీజదళం మాత్రమే ఏకదళ బీజాల్లో ఉంటాయి. ఇవి మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ డైకాట్లిడెన్స్ అండ్ మోనోకాట్లిడెన్స్. సో ఉదాహరణకి ద్విదళ బీజాలకు ఉదాహరణ కనుక మనం పరిశీలించినట్లయితే హైబిస్కస్ రోజా సైనెన్సిస్ మందార, గాసిపియం హెర్బేషియం పత్తి, సిట్రస్ చాలా రకాలైనటువంటి సిట్రస్ ఫలాలు అనేవి ఉంటాయి. హీలియాంథస్ యాన్యువస్ పొద్దుతిరుగుడు, హీలియాంథస్ యాన్యువస్ పొద్దుతిరుగుడు. నెక్స్ట్ సొలానం మెలాంజిన వంకాయ, సొలానం ట్యూబరోజం బంగాళదుంప. నెక్స్ట్ బఠానీ పైజం సెటైవం, వేరుశనగ అరాకిస్ హైపోజియా. నెక్స్ట్ చిక్కుడు డాలికస్ ల్యాబ్. ఇవన్నీ కూడా మనకి ద్విదళ బీజాలుగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏకదళ బీజాలు కనుక తీసుకున్నట్లయితే ఉదాహరణకి వరైజా సెటైవా వరి, నెక్స్ట్ ట్రిటికమ్ వలిగేర్ గోధుమ, మొక్కజొన్న జియామేజ్ మొక్కజొన్న, ఉల్లి ఎలియం సెటైవం అంటే వెల్లుల్లి, అరటి న్యూసా పారడైసియాకా, వెదురు బ్యాంబూ. నెక్స్ట్ కొబ్బరి కోకస్ న్యూసిఫెరా. నెక్స్ట్ ఆర్కిడ్స్ చాలా వృక్షరాజ్యంలో మనకి అతి చిన్న విత్తనాలు అనేవి ఆర్కిడ్స్కి సంబంధించినవి. ఆర్కిడ్స్లో అతి చిన్న విత్తనాలు ఉంటాయి. బాగా సుగంధభరితమైనటువంటి పుష్పాలు కూడా మనకి ఆర్కిడ్స్లో మనం చూడవచ్చు. సో ఇవి జనరల్గా మనకి ఈ పుష్పించే మొక్కలకి సంబంధించిన సమాచారం. అయితే ఇక్కడ మనకి యూకలిప్టస్ కనుక తీసుకున్నట్లయితే అత్యంత వేగంగా పెరిగే ఆవృత బీజ మొక్క యూకలిప్టస్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యాంజియోస్పర్మ్ ప్లాంట్ ఈజ్ యూకలిప్టస్. అత్యంత వేగంగా పెరిగే గడ్డి జాతి ఆవృత బీజ మొక్క మనకి తెలిసిందే వెదురు. ఇది ఏకదళ బీజంగా మనం చెప్తున్నాం. అత్యంత వేగంగా పెరిగే గడ్డి జాతి మొక్క వెదురుగా మనం చెప్పాలి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గ్రాస్ ప్లాంట్ ఈజ్ బ్యాంబూ. ఇది ఏకదళ బీజం. సో అదేవిధంగా వేగంగా పెరిగే ఆవుతి బీజ మొక్క మనకి యూకలిప్టస్గా మనం పరిగణించాలి. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెన్రోగామ్స్ ఆర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో హియర్ flowering plants or phenogames are classified into 2 categories. One is gymnosperms and second one is angiosperms. And very important one is as far as economic importance of gymnosperms is concerned. So these examples are very important. First one is sequoia. The sequoia dendron tree is also called as American redwood tree. Second one is cedrus. This is also called as Devadaru. Generally, wood from Devadaru is generally used in manufacturing railway sleepers and building construction. And third one is salix or willow, generally used in manufacturing cricket bats and hockey handles. Next, cycas used as sago palm, Cycas revoluta. At the same time, so cycas, this plant contains the largest ovules in plant kingdom. And cycas which also possess coralloid roots in which blue-green algae known as Anabina, generally it is acting like as a symbiotic organism in coralloid roots of cycas. Again, pinus, stem of pinus contains resin. So this resin is generally used in preparation of turpentine oil and also used in varnish paintings. Neetum. So this is well developed gymnosperm, remember. Next, ginkgo biloba is also very important because of it is said to be a living fossil. Next, Taxus baccata. So bark of Taxus baccata generally useful in the preparation of Taxol. It is an anti-cancer drug. Again, ephedra. From this plant we will obtain ephedrine, which is used especially in respiratory ailments. Next, Abies balsamea. From this plant we will get Canada balsam, which is said to be a resin.
generally used in preparing, especially used in mounting process in laboratories, especially for biological students. Next, Jamia, which is said to be the smallest gymnosperm, whereas tallest gymnosperm and tallest tree in the world is Sequoia dendron. And the second one is angiosperms. Again, they are classified into dicotyledons and monocotyledons. These are some of the most important examples of dicotyledons, and these are the most important examples of monocotyledons. And dicotyledons, so they have three important features. One is reticulate venation. Second one is a taproot system, and third one is seed, which contains two cotyledons. Whereas the monocotyledons, they possess characteristic features like one is a parallel venation, second one is adventitious root system, and third one is a seed contains a single cotyledon. So these are the good examples for monocotyledons. And among the monocotyledons, fastest growing grass plant is bamboo, and so eucalyptus is the fastest growing angiosperm. So this is about phanerogams or flowering plants. Meet you tomorrow with more current affairs and general studies classes. This is Ganapati sir from Ganapati Academy, Kakinada, Andhra Pradesh.